ఏంటి? అవునండి, మీకు కుటుంబం కన్నా ఊరు ముఖ్యం కదా. నా మీద కోపంతో మీరాగినా ఊరి మీద అభిమానం మిమ్మల్ని ఆగనివ్వదు. మీరు వస్తారన్న నమ్మకం నాకుంది. ఆ జానకి చెప్పింది నిజమే. దానికోసం కాకపోయినా ఊరి కోసమైనా గుడికెళ్తాడు. ఎలా వెళ్ళినా పెళ్లి రోజున వీళ్లు తిరిగి కలిసినట్టే అవుతుంది కదా. కలవనివ్వకూడదు. రేపు రఘుని గుడివైపే వెళ్ళనివ్వకూడదు. అసలు ఊళ్ళోనే ఉండనివ్వకుండా బయటికి తీసుకెళ్లిపోవాలి. ఏం చెయ్యాలి? ఏం ప్రవళిక? రఘు, ఏంటి ఏం మాట్లాడకుండా అలా ఉండిపోయావు? నా కోసం భోజనం తెచ్చావా? అవును రఘు. పద. తిన్ రఘు. రేపు మీ పెళ్లి రోజని తెలియక నేను చాలా ప్లాన్స్ వేసుకుని వచ్చాను రఘు. ఆ పెళ్లి రోజు నా క్యాలెండర్లో ఎప్పుడో చెదిరిపోయింది. నువ్వేం ప్లాన్ చేసుకున్నావు? అది చెప్పు ప్రవళిక, ఏం ప్లాన్ చేసావు? అది రేపు నాకు హెల్త్ చెకప్ ఉంది. సిటీకి వెళ్ళాలి. తోడుగా వస్తావా? వస్తాను. అయితే రేపు కార్ తీసుకుని నిన్ను పికప్ చేసుకోవడానికి ఇంటి దగ్గరికే వస్తాను. సరే. రఘు, నీ పెళ్లి రోజున నీ పెళ్ళానికి దూరంగా, ఈ ఊరికే దూరంగా తీసుకెళ్లిపోతున్నాను. ప్రతి సంవత్సరం నువ్వు పండగలా జరుపుకునే పెళ్లి రోజుని దండగ రోజులా మార్చబోతున్నాను. నువ్వు ఎలాగైనా వస్తావనే నీ భార్య నమ్మకాన్ని, ఈ ఊరి జనం నమ్మకాన్ని మసి మసి చేయబోతున్నాను. ముందు నువ్వే అరిచావు కదా, నువ్వే చెప్పు. వాళ్ళిద్దరూ కలవాలంటే ముందు వీళ్ళని కాంప్రమైజ్ చేయాలి. శ్రీకృష్ణుడు అంతటి వాడికే తప్పలేదు బ్రో. మనకెంత? పద కదా. జై శ్రీకృష్ణ. రమా, ఫస్ట్ తననే చెప్పని. ఆహా, అదే రమా, తన ఐడియా బాగోకపోతే అప్పుడు నీ ఐడియా వాళ్ళకి చెప్దు. సరే. అదియా, ముందు నీ ప్లాన్ చెప్పు. అది అది వర్కౌట్ కాకపోతే అప్పుడు ఆలోచిద్దాం. అర్థం చేసుకో ప్లీజ్. అంటే మామయ్యని అత్తయ్యని కలపాలి కదా. ప్లీజ్ రామా. రమా ప్లీజ్, నా కోసం. సరే చెప్తాను. చెప్పు. ఐడియా ఏంటంటే, ఎలా ఉంది? వావ్, చాలా బాగుంది ఐడియా.
అంటే 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 ఏంటి బ్రో, ఏంటి నీ ఉద్దేశం? ఐడియా లేకుండానే ఉందని చెప్తుందని నీ ఫీలింగా? అంటే మా ఆవిడ నీకు అంత మరీ తెలివి తక్కువగా కనిపిస్తుందా? చెప్పు బ్రో. ఏంటి? రామ 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 రామ. అదే రామా, నువ్వు ఐడియా చెప్పనందుకు చూడు ఏమంటున్నారో వాళ్ళు. నువ్వెందుకు నీ ఐడియా దాచుకోడు? చెప్పు రామా, చెప్పు నీ ఐడియా చెప్పు. చెప్పు చెప్పు రామా. చెప్పానుగా